ప్రళయము నాశన కూపము నిరతము శోక. లోకం మోసం, రంగుల వలె. ఈ పండు చూసిన వెంటనే ఆకర్షణతో ఉంది కనుక పండు తిని ఆ కోరిక తనలోనికి ఎప్పుడైతే వచ్చిందో, ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే ఆ కోరిక ఆలోచన వచ్చిందో, హృదయంలో ఉన్న దేవుని వాక్యము, దేవుని భయము ప్రక్కకి వెళ్ళిపోయి ఇది డామినేట్ చేసింది. జాగ్రత్త చూడండి. ఒక్కొక్కసారి మనము ఆకర్షణలకు లోనైతే దేవుడు మనతో ఉన్నాడు, దేవుని వాక్యం మనలో ఉన్నదన్న సంగతి కూడా మరిచిపోయి ప్రవర్తిస్తాం. కనుక మన ఆలోచన వచ్చిన వెంటనే, కోరికలు వచ్చిన వెంటనే మనము వాక్యముతోటి సరి చేసుకుని వెంటనే మనం అలర్ట్ అవ్వాలి. ఒకవేళ అలా కాకపోతే ఆ ఆకర్షణకు లోనయ్యి అవి మనకు చిక్కులను తెస్తాయి. రెండోది ఏంటంటే లోక వ్యవహారాలు, డబ్బు, కీర్తి అండి. అంతేకాదు సంబంధాల వెనక పరిగెత్తడం వల్ల కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అంతేకాదు ఇవి మనల్ని దేవుని దృష్టిలో నుంచి ప్రక్కకు తొలగించే ప్రమాదం. అర్థమైందండి? కాబట్టి మనం ఏం చేయాలంటే జాగ్రత్త, చిక్కులు ఎందుకు వస్తాయి. మూడవదిగా మనం చూసినట్లయితే చింతలు మరియు భయాలు. భవిష్యత్తుని గురించిన ఆందోళన, భయము ఆత్మీయంగా మనల్ని ప్రక్కకు తొలగించి చిక్కుల్లో బంధించటమే కాదు, దేవుని వాగ్దానాలపై నమ్మకము కోల్పోయేలా చేస్తాయి. కాబట్టి నీకు భవిష్యత్తుని గురించిన ఆందోళన, భయము నిన్నేం చేస్తుందంటే దేవుడు నీ ఎడల చేసిన వాగ్దానాలు మరచిపోయి దాని గురించి ఆందోళన చెందుట ద్వారా నువ్వు చిక్కుల్లో పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే చిక్కులలో పడకుండా జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం.